ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమస్తు. జూన్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలంటారు ఈ నెల? ముందుగా మేషరాశి వారి గురించి తెలుసుకునేటప్పుడు అశ్విని నక్షత్ర 4 పాదాలు, భరణి నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశిలోకి విచ్చేస్తారు. మేషరాశి వారికి తాము మానసికంగా ఇబ్బంది పడుతూ మేధా సంపత్తు అంటే పక్క వాళ్ళందరూ కూడా ఇతను నమ్ముతారు. ఇతని మీద ఇతను నమ్మకం ఉండదు. పక్క వాళ్ళ నమ్మకాన్ని ఇతను నిజం చేసుకోవడానికి కష్టపడాలి. అతను మనకి వీళ్ళు విలువ ఇచ్చారు కదా, ఈ విలువను మనం కాపాడుకోవాలి కదా అనేటువంటి వ్యవస్థలోనే మేషరాశి వారు నడుస్తూ ఉంటారు. ఆడవారు సంతానయుక్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వివాహం కావాల్సిన వారు, సంతానం కోసం చూస్తున్న వారు, వీరు ముగ్గురు చాలా జాగ్రత్తగా ఈ యొక్క నెలంతా కూడా ఉండాలి. వాస్తవానికి మేషరాశి వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఈ రెండూ కూడా కలియుక్తంతో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి శనీశ్వరుడు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదు. నీ కర్మను అనుసరించి ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. తదనంతరం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన ఫలితాలు లభిస్తాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఊహించినటువంటి పదవి మీకు కట్టబెడతారు. ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అంత ఆశాజనకంగా ఉండదు. సాంఘిక సాంస్కృతిక కార్యక్రమంలో ఉన్నటువంటి వారు కూడా మీ కష్టానికి ఫలితం లభించదు. అయితే ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తూ ఉన్నాయి. ఎవరైతే విదేశ యోగంలో ఇప్పటి వరకు కూడా ప్రయత్నించి ఓడిపోయినటువంటి వారికి మంచి అవకాశం ఈ నెల అని చెప్పచ్చు. ఎక్కడైతే భూ సంబంధిత రియల్ ఎస్టేట్ కానీ లేదా స్టాక్ మార్కెట్లో కానీ వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి కానీ అంత ఫలితాలు ఉండవు. ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా నడుస్తూ ఉంటుంది. మీ చేతితో ధనం ఇవ్వడం వల్ల అతను నష్టపోతాడు, మీరు నష్టపోతారు. మీరు ధనం తెచ్చుకునే అవకాశం లేదు. కాబట్టి ధన సంబంధిత వ్యవస్థలో కొన్ని రెమెడీలు చెప్తాను, అవి పూర్తి చేసుకోండి. ఆరోగ్యపరంగా కూడా కీళ్ళకు సంబంధించి, మోకాళ్ళకు సంబంధించిన వ్యాధులు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా బ్రీత్ తీసుకుంటున్నప్పుడు ఛాతిలో నొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఈ నెలలో చూస్తూ ఉంటారు మేషరాశి వారు. ఇక వ్యాపారం ప్రారంభం అనేటువంటి మాటే లేదు. కాబట్టి ఈ నెల కాముగా ఉండి జూన్లో అసలు ఏ వ్యాపారానికి కూడా శ్రీకారం చుట్టకండి. జూలై నెలలో ప్రారంభం చేసుకుందాం. ఎవరైతే భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఉంటాయో వారు ఈ నెల కూడా అలాగే నడుస్తుంది. మధ్య వ్యక్తి రాడు, అలాగని చెప్పి మీరిద్దరూ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. కోర్టు కానీ ఆకస్మికమైనటువంటి ధనం కానీ ఎవరైతే ఉంటుందో దారి అయితే కనబడుతుంది, కానీ నమ్మకస్తులు కాదు అని మీరే అతన్ని నమ్మరు. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి కొత్త శివ దర్శనం అనేటువంటిది కావిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా అతను శ్రీశైలం వెళ్ళలేదనుకోండి, ఈ సంవత్సరం ఖచ్చితంగా శ్రీశైల దర్శనం గావిస్తూ ఉంటాడు. ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల ప్రతి నిత్యము కూడా ఈ యొక్క మేషరాశి వారు ఉదయం లేవగానే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పి కాస్త నీళ్లు తీసుకుని రావి చెట్టు మొదట్లో వదలడం, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని చెప్పుకొని రావి చెట్టు మొదట్లో నీళ్లు ఈ సంవత్సరాంతం వదలడం మంచిది. ఈరోజు ఆ రోజున లేదు, రోజు వదలాలి. ఒకవేళ ఇవి రెండూ కూడా మాకు గుర్తుండవు గురుగారు అనుకున్నటువంటి వారు క్లీం శ్రీం శ్రీం అని ఈ 3 బీజాక్షరాలు చెప్పుకుని నీళ్లు 54 సార్లు రావి చెట్టు మొదట్లో వదలండి. శని ప్రభావం అనేది తగ్గి మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశాలు కలబడుతూ మిమ్మల్ని పరమేశ్వరి రక్షిస్తూ ఉంటుంది. ఇక బంగారం, వస్త్రాలు, విలువైనటువంటి వస్తువులు, వీటి పట్ల మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలాగే ఉండడం, కొత్తగా బంగారాన్ని కానీ కొత్త వస్తువులు కానీ కొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్లోకి శ్రీకారం చుడతారు. శుభ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు పెద్దపీట వేస్తారు. అంతా బాధ్యత వాడికి ఇచ్చేయండి, మనకి ఇబ్బంది ఏమి లేదు, వాడే చూసుకుంటాడని నమ్మకం కలుగుతుంది.
పైగా మిమ్మల్ని నమ్మేటువంటి వారి యొక్క నమ్మకాన్ని మీరు నిలబెడతారు. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరాంతము శనీశ్వర ఈశ్వర దర్శనాలు ఇవి రెండూ కూడా ఖచ్చితంగా చేయడం మంచిది. అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజున నల్ల నువ్వులు, తెల్లటి బియ్యం, అంటే మామూలుగా బ్రౌన్ రైస్ అవి కాకుండా తెల్లగా ఉన్నటువంటి బియ్యమే కేజింపావు, నల్ల నువ్వులు కేజింపావు, నల్లటి వస్త్రము, పత్తి గింజలు, అదేవిధంగా పత్తి గింజలు రెండూ కూడా, మేకులు ఒక 5, ఒక నల్ల మూకిడి, ఇటువంటివి ఈ సంవత్సరాంతము కూడా ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజున దానం చేసుకోండి బ్రాహ్మణికి ఇచ్చి. ఇలా చేయడం వల్ల మీకు ప్రమాదాలు ఏవైతే యాక్సిడెంట్కి సంబంధించి ఆరోగ్య సంబంధించి ఉన్నాయో అవి తొలుగుతాయి. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అనేటువంటిది ఆగస్టు నుంచి వహించండి. ఈ 2 నెలలు అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఆగస్టు నుంచి అంత ఇబ్బందిదాయకంగా ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి జాగ్రత్త, శరీరం మీద జాగ్రత్త వహించడం చాలా మంచి విషయం. ప్రతినిత్యము కూడా ఈ మేషరాశి వారు నల్లటి బొట్టును, అంటే పచ్చకర్పూరము వెలుగుతున్నప్పుడు జ్వాల నుంచి పైన ఒక స్పూన్తో కానీ చాకు మీద కానీ పట్టుకుంటే నల్లటి భస్మం వస్తుంది. దాన్ని ధరించడం, లేదా ఏదన్నా శివాలయాల్లో మృత్యుంజయ హోమం చేసినప్పుడు ఉన్నటువంటి భస్మం తెచ్చుకుని ధరించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు మీరు అందుకుంటుంటారు. ఓకే, ఈ సమయంలో గురుగారు విదేశాలకు వెళ్ళడం, అక్కడ స్థిరపడే ఛాన్సులు ఏమైనా కనిపిస్తాయి? అసలు మేషరాశి వారికి ఆగస్టు వరకు విదేశీ యోగమే లేదు. విదేశాలకు వెళ్ళినా ఖచ్చితంగా నిలబడేటువంటి అవకాశం ఉండదు. ఆగస్టు తర్వాతే మేషరాశి వారు విదేశాలకి శ్రీకారం చుట్టుకోండి. ఇక్కడ వ్యాపారస్తులకు ఏమైనా సూచన ఉందా? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాపారస్తులు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నటువంటి వారు జూలై తర్వాతే, జూన్లో పెట్టకండి. ఖచ్చితంగా మీరు భస్మాన్ని పెట్టుకొని ఈశ్వరారాధన, శనీశ్వర ఆరాధన గావించడం చాలా శ్రేష్టము. ఆ తర్వాత ఆగస్టు నుంచి మీరు అనుకున్న పనులు శ్రీకారం ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది తదుపరి విషయంలో మనం తెలియజేసుకుంటాం. శనీశ్వరుడికి సంబంధించి విశేషంగా ఇంకేదన్నా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందా గురుగారు వెళ్ళామన్నా? శనీశ్వరుడు నువ్వుల నూనెకి ప్రీతిప్రాత్రుడు కాబట్టి నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం చెప్పాను కదా. అమావాస్య ముందు వచ్చేటువంటి రోజున దానం చేయడము చాలా మంచిది. ఒకవేళ ఈ రెండిట్లకి మేము చేయలేము గురువుగారు, ఏం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంట్లో చపాతీలు చేయించి దాన్ని ఆవుకు తినిపించండి. అది కూడాను కపిల గోవుకు మాత్రమే ఈ మేషరాశి వారు చపాతీలు తినిపించడం వల్ల మంచి ఫలితాలు అందిపుచ్చుకుంటారు. ఓవరాల్గా జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు. పరమేశ్వర